రైట్. బీజేపీ నాయకులు రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్కారం. ఏం జరిగింది హైదరాబాద్ మెట్రో విషయంలో? ఇదిగో అదిగో అయిపోయింది, ఐఆర్ఎఫ్సి ఫండ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా అనుకుంటున్నటువంటి టైంలో అక్కడికి వెళ్ళారు, రైల్వే మినిస్టర్స్ని కలిశారు, సెంట్రల్ మినిస్టర్స్ని కలిశారు, కిషన్ రెడ్డి గారి దగ్గర ఉండి తీసుకెళ్లారు, అన్నీ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడేమో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐఆర్ఎఫ్సి హ్యాండ్ ఇచ్చేసింది, ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు అని స్పష్టం చేసేసింది. ఎందుకని అంటారు? ఎక్కడ అడ్డంకి ఏంటి? ఎందుకు నిరాకరిస్తున్నారు? ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. అయితే రోజా గారు, విషయం ఏంటంటే, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుందామని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మెట్రో స్వాధీనానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము తమ సొంతంగా, నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను, నుమన్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను, తమ సొంతంగా ఎంత బడ్జెట్ కేటాయించారు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మెట్రో మొదటి దశ కావచ్చు, లేదా రెండో దశను పూర్తి చేయడానికి లేదా మొదలు పెట్టడానికి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎంత డబ్బు ఖర్చు చేస్తుంది? ముందు మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, దీనికి సమాధానం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు మెట్రో కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరెంత డబ్బు ఖర్చు చేస్తున్నారు? మీరు ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా గత 2.5 సంవత్సరాల నుంచి. ఈ 3.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం చేశారు? ఏదైనా మంచి పెద్ద ప్రాజెక్ట్ ని మీరు ఏమైనా స్టార్ట్ చేసిరా? ఏదైనా పెద్ద పథకాన్ని ఏమైనా మీరు అమలు చేసి దాన్ని మంచిగా అందరికి లబ్ధిదారులకు అందరికి తర్వాత మాట్లాడదాం. రవికుమార్ గారు, అర్థం కాదు. కిషన్ రెడ్డి కేటీఆర్ కుట్ర చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అడ్డుకుంటున్నారు. నేను రోజా గారు ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ యొక్క మెట్రో అంశాన్ని రాజకీయంగా బీజేపీ నాయకులని తిట్టడానికే వాడుతున్నట్టే ఉంది. కానీ నిజంగా మీకు ఆసక్తి ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ డబ్బుల్లో నుంచి ఎందుకు కొనరు మెట్రో ఫేజ్ 1 ని ఫస్ట్? తర్వాత మెట్రో 2కి ఆటోమేటిక్ గా మీకు లోన్స్ వస్తాయి కదా. మీకు ఐఆర్ఎఫ్సి ఏం అడిగిందండి? ఐఆర్ఎఫ్సి అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు మెట్రో ఫేజ్ 1 ని కొంటున్నారు, దాంట్లో నుంచి వచ్చే ఆదాయాన్ని లేదా ఈ లోన్ ని మీరు ఏ విధంగా ఈ లోన్ కోసం ఏ విధంగా యూటిలైజ్ చేస్తారు, ఏ విధంగా మీరు పే చేస్తారని ఐఆర్ఎఫ్సి అడిగితే 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసండి, మెట్రో నుంచి వచ్చే ఆదాయం నుంచి లోన్ కడతాం, ముందు మీరు మాకు లోన్ ఇవ్వండి. అరే, మెట్రో నుంచి వచ్చే ఆదాయం మొత్తం మీరు లోన్లో కడితే మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారా బాబు అంటే 2 నెలల నుంచి సమాధానం లేదు. 2 నెలల నుంచి సమాధానం లేదండి. అంత ప్రాఫిటే ఉంటే ఎల్ఎన్టీ సంస్థ మరి సంవత్సరానికి మాకు 400 కోట్ల నష్టం వస్తుందని ఎలా చెప్తుంది? కదా 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 నేను అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి కొంచెం. మీరు లోన్ ఏ విధంగా పే చేస్తారని అడిగిన ప్రశ్నకి వీళ్ళు ఇచ్చిన సమాధానం మెట్రో నుంచి వస్తున్న ఆదాయం అన్నది. అరే, మెట్రోలో ఆదాయమే లేదురా నాయన. మెట్రోలో వచ్చే ఆదాయంతో స్టాఫ్ జీతాలు కూడా వెళ్ళట్లేదు. మెట్రోలో ఆదాయం వస్తే స్టాఫ్ జీతాలు వెళ్తే లోన్ కట్టేంత లాభం వస్తే ఎల్ఎన్టీ ఎందుకు వదులుకొని పోతుంది? ఇక్కడ చిక్కు ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం నిజంగా ఒకవేళ మెట్రో పైన అంత ఇంట్రెస్ట్ ఉంటే, ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే, తమ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎందుకు కేటాయించుకోదండి? పోనీ మీరు తీసుకొచ్చినటువంటి అప్పుల్లో నుంచి ఎందుకు కేటాయించుకోరండి? కేంద్ర ప్రభుత్వం మెట్రో 2వ దశ కోసము ఎప్పుడో అనుమతులు ఇచ్చింది, మెట్రో 2వ దశ కోసము ఎప్పుడో సానుకూలంగా స్పందించింది. వచ్చిన చిక్కల్లా మెట్రో మొదటి దశ పైన వచ్చిన చిక్కు. ఆ మెట్రో మొదటి దశ కోసము వీళ్ళైతే లోన్స్ అప్లై చేశారో, ఏ విధంగా 2వ దశ స్టార్ట్ చేయాలంటే మెట్రో మొదటి దశ స్వాధీనాన్ని పూర్తి చేయండి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి వర్షన్ వేరే ఉంది కదా రవికుమార్ గారు. మెట్రో ఫేజ్ 2 ను చేపట్టాలంటే ఫేజ్ 1 ను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలి అని కేంద్రం చెప్పింది. దాని ప్రకారమే ఫస్ట్ వీళ్ళు కేంద్రం చెప్పిన మాట ప్రకారమే టేక్ ఓవర్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు. మెట్రో 2వ దశ మొదలు పెట్టాలంటే మెట్రో మొదటి దశని మీరు స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని పూర్తి చేయండి. కేంద్ర ప్రభుత్వం మెట్రోని స్వాధీనం చేసుకోండి అని చెప్పలేదండి. మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి, స్వాధీనం చేసుకోండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. మెట్రోని వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే మేము స్వాధీనం చేసుకుంటామని ప్రపోజల్ పెట్టి వాళ్ళే ముందుకు పోయినారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అరే మెట్రోని మీరు తీసుకుంటున్నారు కదా, మొదటి దశ మీరు తీసుకుంటారు, మీరు తీసేసుకోండి, ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి.
కంప్లీట్ చేయడానికి మీకు డబ్బులు అరేంజ్ చేసుకోవడం అని చెప్పింది. మేము రెండో దశకి సానుకూలంగా ఉన్నామని చెప్పింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కంప్లీట్ చేయడానికి ఐఆర్ఎఫ్సి దగ్గరకు పోయారు. అన్ని తిరిగినారు కానీ లాస్ట్కి ఐఆర్ఎఫ్సి దగ్గర పోయినారు. ఐఆర్ఎఫ్సి ఏం చేసింది, సానుకూలంగా స్పందించి ఓకే చేసి, సరే మాకు మీరు ఏ విధంగా పే చేస్తారు, ఇప్పుడు రెండో దశకి మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకుంటారని చెప్పేసి ఈ 2-3 ప్రశ్నలు అడిగితే ఒక ప్రశ్నకు కూడా 2 నెలల నుంచి సరైన సమాధానం లేదు. మొన్న కూడా అధికారుల తర్వాత మినిస్టర్స్ మీటింగ్ అయ్యింది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పోయి రైల్వే శాఖ మంత్రిని కలిసిన తర్వాత, రైల్వే శాఖ మంత్రిని కలిసిన దేని గురించి అండి, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కి సంబంధించిన లోన్ కోసమే కలిశారు అంతే. హైదరాబాద్ మెట్రో రైల్ కి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. ఓన్లీ సంబంధం ఉన్నదల్లా ఐఆర్ఎఫ్సికి, రైల్వే మినిస్ట్రీకి. ఎందుకంటే రైల్వే మినిస్ట్రీ కింద ఐఆర్ఎఫ్సి వస్తుంది కాబట్టి అంతే. ఐఆర్ఎఫ్సి నుంచి లోను మెట్రో 1వ దశక, మెట్రో 2వ దశక. ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి, ప్రజల దృష్టి మరల్చకండి. మీరు ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటుంది మెట్రో 1వ దశ కొనడానికా, ఎల్ఎన్టీ నుంచి కొనడానికా, లేదా 2వ దశ మొదలు పెట్టడానికా? అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఏదో ఏది పడితే అది మా యొక్క కేంద్ర మంత్రులను, మా బీజేపీ నాయకులను పబ్లిక్ మీటింగ్లలో తిట్టిపోయడానికి, లేదా వాళ్ళని రాజకీయంగా దెబ్బతీద్దామని ఒక దురుద్దేశంతో మాట్లాడమే తప్ప అసలు వివరాలు సరిగ్గా ప్రజలకు చెప్పాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెట్రో విస్తరణ పనులు కనుక చేపడితే ఇది కాంగ్రెస్ కి క్రెడిట్ పోతోంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి బీజేపీకి ఇది పెద్ద షాక్ గా మారుతుంది, పార్టీ బలహీనపడుతుంది అని చెప్పేసి కావాలనే కిషన్ రెడ్డి ఈ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది కాంగ్రెస్ విమర్శ, ఆరోపణ. ఈ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ పాడవడానికి కారణం మొట్టమొదటి నేరస్తుడు రేవంత్ రెడ్డి. ఏ విధంగా నేను చెప్తాను, అరే ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోపోయేటోడు వచ్చినట్టుగా చూస్తున్నారని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. రెప్యుటేషన్ పాడైతుంది. ఢిల్లీకి పోతే మమ్మల్ని ఇజ్జత్ లేకుండా చూస్తున్నారు, బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి అన్నాడు రేవంత్ రెడ్డి. పబ్లిక్ మీటింగ్ లో అన్నాడు, పెద్ద పెద్ద మీడియా కాన్క్లేవ్స్ కూడా అన్నాడు, పెద్ద మీడియా కాన్క్లేవ్స్ కూడా అన్నాడు. దాంతో రెప్యుటేషన్ పాడవుతుందండి. గుర్తు పెట్టుకోండి, మనకు కూడా ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలంటే మన బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తుంది, మన చెక్ బౌన్స్ రికార్డు చూస్తుంది, మన సిబిల్ స్కోర్ చూస్తుంది, మనం ఏ అడ్రస్ లో ఉంటున్నాం అది చూస్తుంది. నుమాన్ గారు, ఐఆర్ఎఫ్సి నిధులు ఆగిపోవడానికి మెయిన్ కల్ప్రిట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరువుని గంగలో కలిపారు. ఈ రకంగా మాట్లాడుతూ వెళ్తే